ఇన్ టైంలో చేయరు జర పనులు. ఎందుకంటే ఈ ఉప్పల్ చూస్తూ ఉన్నాం. ఇక కారిడార్ అని చెప్తా ఉన్నాడు, 10 నెలలు అని చెప్తా ఉన్నాడు. కానీ ఉప్పల్ నుంచి వెళ్ళి వరంగల్ హైవే గట్కేసర్ పోయేదాకా అది రోడ్డు కాదు, అది రోత. అది రోతలు అడుగు పెడితే మనకు ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. అట్లా ఆ రోడ్డు మీదకి బండి తీసుకొని పోతే గట్ల ఉన్నది పరిస్థితి. అంటే చేసిన ఎవరైనా కూడా ఆబ్వియస్లీ హ్యూమన్ నేచర్, అది మానవ సహజ గుణం అది. కానీ వాడు చేసిన మంచినే చెప్పుకుంటాడు, చెడుని ఎవడు చెప్పుకోడు. వాడు చేయని దాన్ని నేను గీడ చేయలేదు అని గర్వంగా ఎవడు చెప్పుకోడు. ఎందుకంటే చెప్పలేదు అంటే లేస్తారు, శాల్వాలు కప్పరు కదా అప్పుడు. బట్ అక్కడ మిగిలిపోయింది. యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు పని పూర్తి చేసి ఈ 10 నెలల గడువులో ఓ 10 ప్రాణాలు పోతే ఎవడు తీసుకొస్తాడు చెప్పండి. 10 నెలల్లో ఉప్పలు ఎలివేటెడ్ కారిడార్ని పూర్తి చేస్తామని ఏదో మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు 10 నెలలు పడుతుంది, ఎంత పడుతుందో నాకు తెలియదు. ఇక మీరు ఫ్లైఓవర్ ఈ రోడ్ వేయడానికి 20 నెలలు పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా సంబంధం లేదు. బట్ ఒక మాట అడగాలనుకుంటున్నా, ఇది వేయగలిగే మీరు ఈ సమయంలో ఒక ప్రాణం పోయిందే అనుకుందాం, అక్కడ రోడ్డు బాగాలేక ఎవడు తీసుకొస్తాడు ఆ ప్రాణాన్ని? ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల ఏంటిది? నీ మంత్రి పదవా, ముఖ్యమంత్రి పదవా, ఏంటిదో చెప్పాలి.